హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా అసలు ఈరోజు ఎలిమినేషన్ మాత్రం చాలా అంటే చాలా వండర్గా అనిపించింది. సో ఫస్ట్ నుంచి బర్నీ గారిని అనుకుంటున్నాం కానీ ఆయన ఎక్కడో స్ట్రాంగ్ పర్సన్ కదా, మేబీ ఆయన తీయరేమో, ఆయనకి కొన్ని ఛాన్స్ ఇస్తారేమో అని అనుకుంటూ వస్తున్నాం. కానీ నిజంగా ఈసారి ట్విస్ట్కి మించిన ట్విస్ట్ అని చెప్పాలి బర్నీ గారి ఎలిమినేషన్. సో ఇక మెయిన్ పిల్లరే వెళ్ళిపోతే ఇక చిన్న చిన్న పిల్లర్స్ అంతా ఇప్పుడు ఏడుస్తూ ఉండిపోతారా, లేదంటే స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళ గేమ్ని వీళ్ళు మార్చుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే తండ్రి వెళ్ళిపోయిన తర్వాత కూతురు, అలాగే చెల్లెలు, అలాగే తమ్ముడు వీళ్ళంతా ఏడుస్తూ ఉండిపోకుండా వాళ్ళు ఇండివిజువల్ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటే నిజంగా మూవ్ ఫార్వర్డ్ అవ్వేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. లేదు మాకు బంధమే కావాలి అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉండిపోతే ఇక వాళ్ళ గేమ్ అక్కడతో అంతమైపోతుంది. ఇప్పటికైనా హౌస్ మేట్స్ అంతా ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుకుంటూ ఈ బంధాలని వదిలిపెట్టేస్తే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఆ బంధంతో ఉండిపోయిన భరణి గారు ఏమైపోయారో, ఎలిమినేట్ అయితే అయిపోయారు. కాబట్టి ఇక నెక్స్ట్ అందరికీ మాత్రం చాలా అంటే చాలా జ్ఞానం అయితే వచ్చేస్తుంటుంది. ఎవరితో బాండింగ్స్ పెట్టుకోకూడదు, ఆట చక్కగా ఆడాలన్న విషయం అయితే తెలిసిపోయింటుంది. ఇక ప్రోమోలో కూడా ఈరోజు అదే కదా, భరణి గారికి కూర కాస్త ఎక్కువ వేస్తుంది దివ్య, అందరి మీద పార్షాలిటీ చూపిస్తున్నారు. సో రమ్య వచ్చేసి పైన నిచ్చెన లాంటిది ఎక్కుతూ ఉంటే భరణి గారు ఎక్కారు కదా, ఆమెని తనుజ ఏమనలేదు, నన్ను అనింది. ఇట్లాగా ప్రతి ఒక్కరు భరణి గారికి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ కూతురు వాళ్ళ చెల్లెలు. సో మా దగ్గరకు వచ్చేసరికి మమ్మల్ని అంటున్నారు అనేదే కదా హౌస్లో రైజ్ అయిన పాయింట్స్. కాబట్టి భరణి గారే వెళ్ళిపోతే ఇక వీళ్ళ ఆట ఎలా ఉంటుందో చూడాలి. ఇక వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ యొక్క ఫన్నీ థింగ్స్ని చాలా అంటే చాలా బాగా మెచ్చుకున్నారంట. ఓన్లీ సండేనే మెచ్చుకుంటున్నారు. కెప్టెన్ ఎప్పుడు అవుతాడా అని ఎదురు చూస్తున్నాం. చూడాలి ఏం జరుగుతుందో బిగ్ బాస్లో.